మెగా కామెడీ షో. మా తరపు నుంచి రాబోతున్నారు కెవ్వు కార్తిక్ ఏంటి. మరి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటి? గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. సో 2-3 ఏళ్ల క్రితం గిఫ్ట్ ఇచ్చిన ఇప్పుడు గోల్డ్ రేట్స్ తో కంపేర్ చేసుకొని అదే గిఫ్ట్ మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటాడా లేకపోతే ఎలా ఇరుక్కుంటాడు అని ఒక ఎంటర్టైనింగ్ గా ఫన్నీగా స్కిట్ రూపంలో చూపిస్తున్నాడు మా కెవ్వు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ కెవ్వు కార్తిక్ ఎంటి. వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. నా తమ్ముడేడి ఎక్కడ కనపడట్లేడు? అన్నయ్య చాలా టెన్షన్ గా ఉందన్నయ్య. ఎందుకు? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా. తెలుసు నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావు కదా, కష్టపడి దగ్గర నుండి చదివిస్తున్నా. అంటే ఎగ్జామ్ ఫీజు కి 500 కావాలన్నా. 500 ఏంట్రా, 1000 రూపాయలు తీసుకో. అన్నయ్య నువ్వు నా దేవుడు, 1000 రూపాయలకి ఇంత పర్ఫార్మెన్స్ చేసావంటే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకే ఏంటే డబ్బులని మీ తమ్ముడికి ఇచ్చి తగలేస్తున్నారు? నేను తగలేట్లేనే, పెట్టుబడి పెడుతున్నా. ఎలా? ఇలా నా తమ్ముడికి ఈ రోజు ఇచ్చింది 1000 రూపాయలు. ఏంటండి ఇది? వాడు చిన్న పంజలి ప్రతి లెక్క నా దగ్గర ఉంటది. రూపాయి పెడితే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తా. నేను రూపాయిని పాప ఇలా చూస్తా తెలుసా? దీన్నే కకృతి అంటారు. మా ఇంటి పేరేంటి? కకృతి. ఇంటి పేరు నిలబెడుతున్నా. పద, మీ అన్నయ్య కొడుకు బారసాల ఉంది కదా. అవునండి, వెళ్ళాలి పదండి. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. ఎక్కడ నా అల్లుడు? బావా, పులి లాంటి కొడుకును కన్నావు బావా. అదే నాగి ముక్కు, అదే నాగి చెవులు, మొత్తం అవే కళ్ళు, అవే ముక్కు, మొత్తం నీ పోలికే బావా. రే నా కొడుకురా. పంచ్ భలే ఉంది. అందరి ముందు పరుగిపోయిందిగా. బావా మరి నీ కొడుకేడి? తొట్లో ఉన్నాడు. అది ముందు చెప్పాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ముందుకి. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఈడు నా కొడుకు. బావా అదిరిపోయాడు కొడుకు. బావా పేరేమైనా పెట్టావా? లేదురా, నువ్వు వస్తావు కదా, వెయిట్ చేస్తున్నాను. నువ్వేదైనా పేరు పెట్టు. శ్రీ వెంకటేశ్వర మానస రశ్మి కుసుభవన్. చెప్తాను. నేనైతే హ్యాపీగా ఉన్నాను రా. బాగున్నావు కదా నువ్వు? 10-10-2018 నుంచి ఫుల్ హ్యాపీ రా. డేట్ తో సహా ఎలా చెప్పావు? నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయను కదా, అది పోయింది దైద్రం పోయింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. మరి కార్యక్రమం కానిద్దామా? ఏడు ఉట్టి చేతులు వచ్చారు, ఏం తేలరా? ఆయన గురించి తెలుసుగా కకృతిగాడు. ఏం తీసుకొస్తాడు? పిల్లికి బిచ్చమే పెట్టాడు. అసలు నా మేనల్లుడు కోసం నేను మామూలు కాదు. చూడు 2 తులాల పులిగోరు చేనేస్తున్నా. పులిగోరేదిరా? గోరు పెరిగిందని కట్ చేసా. ఏమండి మీరేనా? నేనే బార్సాల. డబ్బులు పెట్టు. అల్లుడికి 2 తులాల పులిగోరు చేనేసాను. థ్యాంక్స్. మొత్తానికి అయితే 2023 ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నా బావా. ఎందుకంటే ఇదంతా 2023 లో జరుగుతుంది. అది ముందు ఎప్పుడు మర్చిపోయాం అంతే. ఓకే, భోజనం చేయాలండి. 2026. ఏమే తమ్ముడేడి? అన్నయ్య నాకు శాలరీ పడింది అన్నయ్య. వెరీ గుడ్ రా, గవర్నమెంట్ జాబ్ కొట్టావు, 1,00,000 రూపాయలు శాలరీ పొందావు. అదేంటన్నయ్య అలా పడగానే ఇలా డ్రా చేసావు? అయినా అవి నా డబ్బులు కదా. ఈ డబ్బులు కాదురా, నాకు రావాల్సిన డబ్బులు రా. అదేంటి? చూడు ఇవి నా డబ్బులు రా. నీకు ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు, డైపర్ నుంచి డ్రైవర్ వరకు ప్రతిదీ నేను పెట్టిందేరా. ఖతం, బై బై. మరి 1,00,000 రూపాయలు డ్రా చేస్తావా? కనీసం 100 రూపాయలు కూడా ఉంచావా చాయ్ తాగడానికి? ఇదిగో 200. ఏం చేస్తున్నావు అన్నయ్య? రాస్తున్నా. నేను తీసుకోవడం నువ్వు రాసుకోవడం ఎందుకన్నా? ఇవ్వడం నువ్వు ఉంచుకో. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమే న్యూస్ పేపర్ అందుకో. ఇదిగోండి. భారీగా పెరిగిన బంగారం ధర. తులం బంగారం ధర 1,40,000 దాటింది. తులం బంగారం 1,40,000 దాటిందా? ఒసేయ్, మీ అన్నయ్య కొడుకు బారసాలకి 2 తులాల బంగారం పెట్టాం కదా. అవును. వాడేంది ఇప్పటి వరకు పెట్టలేదు? అయినా మనం ఫంక్షన్ చేస్తే కదండి పెట్టడానికి. 3 సంవత్సరాలు ఒక్క ఫంక్షన్ కూడా కాలేదా? ఆహా, అయినా మీ కకృతికి ఖర్చు ఎక్కడ పెట్టాల్సి వస్తుందని ఫంక్షన్ కూడా చేయలేదండి. అప్పుడు 1,00,000 పెట్టుకున్నాం, ఇప్పుడు 3 లక్షలైంది. ఎలాగైనా బంగారాన్ని వెనక తెప్పియాలి. ఉన్న పలంగా ఫంక్షన్ చేయాలి. మనకు కొడుకున్నాడుగా, వాని పిలువు. అరే బాబీ, ఈ రోజు వీడి బర్త్డే. 6 నెలల కింద వీడి బర్త్డే అయిపోయింది కదండి. వీడి బోడి బర్త్డే మనకు తెలుసా, వాళ్ళకి తెలుసా? మీ అన్నయ్య ఫోన్ చేసి పిలిచేద్దాం, ఈ రోజే ఫంక్షన్ చేసేద్దాం, ఆ 3 లక్షలు వెనక్కి తెచ్చేద్దాం. నా బర్త్డే. హలో బావా, ఈ రోజు నీ మేనల్లుడి బర్త్డే.
ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడే డిసైడ్ అయింది, తొందరగా వచ్చాయి. అవునా? వచ్చేటప్పుడు గేటుకి లాగేస్తావా? వేస్తా. దేంతో వేస్తావు? తాళంతో. తాళంతో కాదు, చైన్ చుట్టి చైన్ కెయ్యి. చైను ఓకే ఓకే. చైన్ మర్చుకోకు. ఓకే. వచ్చేస్తున్నాడు మీ అన్నయ్య. భోజనాలు. తమ్ముడు, ఈరోజు నీ కొడుకు బర్త్డే. ఒరే అల్లు, నాకే మీసాలు రాలేదు, వీడికి వచ్చేయని. మాయా ఇదిగోని నన్ను నిన్ను అడ్డు మీద ఎక్కించుకుని ఎదుగాట ఆడవా? అవునా? చిలిపోవాలి నీకు, నన్ను అడ్డమైపోలే. కేక్ కట్ చేయించండి. ఎక్కడ చేయించాలి కదా. పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. కేక్ పెట్టావు, మరి అల్లుడు బర్త్డే మర్చిపోయాడు. అదే ఒక్క నిమిషం, కేక్ తో బొట్టేట్టు మర్చిపోయినా. బావా అది కాదు, అల్లుడు బర్త్డే. అవును మర్చిపోయావు, బాగా మర్చిపోయి. గుర్తెచ్చుకో. ఒక్క నిమిషం. వచ్చింది, జేబులు వేసుకొని వచ్చాడు. ఇదిగోరా ఈ చాక్లెట్ ఉంచు. ఇందాక టోల్గేట్లో సిల్లర్ లేకపోతే ఇచ్చారు. అది కాదు బావా. చెప్పు. మీ అన్న గుర్తుందా, లేకపోతే నటిస్తున్నాడా? ఏమండి గుర్తుండకపోయినా సరే మీరు డైరెక్ట్ గా అడిగి పరువు తీయకండి. నాకు తెలుసు కదా, అందుకని ఇలా అడుగుతున్నా. బావా సరే భోజనం చేయండి ఫస్ట్. ఈ ఫంక్షన్ కి ఏమో 5 లక్షలు ఖర్చు పెట్టాను. వాడు వచ్చినోడు ఏమో డబ్బులు ఇస్తాడో లేదో తెలీదు. బావా బంగారం లాంటి బంగాళదుంప వేసుకో బావా. నేను నచ్చదు, ఎలర్జీ. బావా దాని మెల్లో ఏం చూస్తుంటే ఏది గుర్తొస్తుంది? ఎకరం కొబ్బరి తోట. కర్మరా బాబు. బావా నన్ను 3 సినిమాలకు హీరోగా అడిగారు. నేను చేయను అని చెప్పా. అవును, మొహం ఎదురుకుంటావు కదా. నువ్వు అన్ని చేసావు, ఒక్కటి మర్చిపోయావు. చేయగడుకోవటం. అది కాదా? ఏది? బాగా గుర్తెచ్చుకో. నీ కొడుకు బారసాలకు నేను వచ్చావు, ఒకటి పెట్టా. అదే నేను పెట్టాడు. సారీ సార్, మర్చిపోయాను. పెట్టాడు. నేను గుర్తొచ్చింది వచ్చింది. ముందెట్టావు కదా, పెట్టేయాలి. పప్పా మాయ ముద్దెట్టాడు. ఏంటి బాధ ఏంట్రా బావా? వెళ్ళిపోదాం అనుకుంటున్నాండి. పోదానండి. ఎందుకు అర్జెంట్గా వెళ్ళిపోతావు? రేపు వద్దన నా కొడుకు బర్త్డే, ఏర్పాట్లు చేయించాలి కదా. ఇప్పుడు చూడు ఎలా గుర్తు చేస్తావు. బావా నా మేనల్లుడు బర్త్డే 2 తులాల చేనేసా, చేసి ఆశీర్వదించా. నీ మేనల్లుడి బర్త్డే ఏమేసి ఆశీర్వదిస్తావు? అక్షంతలేసి ఆశీర్వదిస్తాను. ఫోన్ వస్తుంది చూడు. హలో, బంగారం చెప్పండి. సేటి గారు నమస్తే. బాగున్నాను సార్, మేము కట్టాం, ఉంచేసుకోండి. ఏమైంది బావా? మొన్న బార్లో చిన్న పనుండి చైనా తాగడెట్టాను. పీకల మీద వచ్చి కట్టేయమంటే ఎక్కడ కడతాం లేవని చెప్పాను. బావా నీకు అర్థం కావట్లేదు బావా. మన ఇద్దరం మందేసినప్పుడు చెలు చైనా చెలు చైనా. అది చైనా కాదు, అది కాదు బావా. నీ కొడుకు బారసాలకు వచ్చారు కదా. పరువు పైన చెప్పేస్తా. నీ కొడుకు బారసాల్లో 2 తులాల పులిహోర చైనేసా. అవునేసావు. వీడికి కూడా ఎయ్యి బావా. అంత డబ్బు ఎక్కడ ఉన్న దగ్గర లేదు. అప్పుడు వేసిన చైనా నేరా. ఇందాక ఫోన్ వచ్చిందా, తాగడం చేయను. అదే ఏం మాట్లాడుతున్నావురా? ఈ చైనా నాగే. వాడెవడు? మా ఇంటి పక్కన ఉంటాడు తాతారావు అని. ఫోన్ బాగా కడతాడు. సిగరెట్లు అలవాటు ఉన్నాయి కదా, చిన్న అప్పు లాక్కెళ్ళి పడింది. ఏ సిగరెట్లకి 2 లక్షలు ఎలా ఇచ్చారు బావా? నమ్మకం, ధైర్యం. ఇంకా ఏం చేశాడా వీడు? ఏంటి టెన్షన్ పడకు. టెన్షన్ పెడితే రావు. చిన్న అప్పు ఉంది, 70-80 లక్షలు. బయట బంగారం అని పర్లేదు. 5 లక్షలు పెట్టి ఫంక్షన్ చేశా. 3 లక్షలు ఇదిపోయింది, 3 లక్షలు అదిపోయింది. ఏం చేయాలి మీ అన్నయ్య చేశాడు? అందుకే అండి ఏదన్నా ప్రేమించి పెట్టాలి, ఆశించి పెట్టకూడదు. మంచి మెసేజ్. పప్పా కేక్ తిను. ఇల్లుబాయ ఒల్లుబాయ గలచ్చుగా నీ ఎచ్చులుబాయే సిల్లుబాయ సింహబాయ. మరి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. సుష్మ గారు బాగా చేశారు, నాగి అందరూ బాగా చేశారు. కొంచెం ఫన్ తగ్గినట్టు అనిపించింది నాకు, కొంచెం ఫ్లాట్కి వెళ్ళినట్టు అనిపించింది అంతే. ఓకే, వీరు అజయ్ మన అవినాష్ వాళ్ళ బ్రదర్. చూశాను, సినిమాలు చేశారుగా. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవు కార్తిక్ బాగుంది, కానీ సార్ చెప్పినట్టు కొద్దిగా ఫన్ తగ్గింది ఎక్కడో. ఒకే విషయాలు పోతూనే ఉంది, పిన్ పాయింట్ చేయడానికి ఏం లేదు, అది మాత్రమే. అదర్వైజ్ వెల్ ట్రై.